ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మాతకు నవదిన జపాల్లో ప్రార్థనల్లో 4వ రోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశము మరియా జన్మ పాపము లేక ఉద్భవించిన రాజ్ఞి. ఏ పాపపు కళంకము లేకుండా ఈ భూలోకముకి అవతరించినటువంటి మాత మరియమ్మ. దీనిని మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడానికి సిద్ధమైనప్పుడు ఎలా ఆయన మానవ అవతారం ఎత్తాలి? ఆకాశము నుండి ఊడిపడిపోయాడా? ప్రజలు నమ్మరు. అలా అని ఎవరి ద్వారానైనా ఆయన్ని లోకానికి ప్రవేశపెడదాము అని అనుకుంటే అంత పవిత్రులు, అంత పుణ్యవంతులు ఎవ్వరూ ఆయనకు కానరాలేదు. అయితే ఈ లోకములో ఒకే ఒక పుణ్యాత్మురాలు, ఒకే ఒక స్త్రీ, ఏ కల్మషము లేకుండా, ఏ పాపము సోకకుండా దేవుడు ఆమెకు కూడా జన్మనిచ్చారు. ఆమె మరియ తల్లి. ఆమె యొక్క పుట్టుక కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరందరూ ఆలకించారో లేదో కానీ, పునీత అన్నమ్మ గారు జ్వాకీము వారు కడుపున పుట్టినటువంటి అమ్మ మరియ చాలా సంవత్సరాల వరకు వారు ముసలైపోయిన తర్వాత కూడా పిల్లలు పుట్టలేదు. ముసలితనం వచ్చేసింది, పిల్లలు పుడతారు అనేటువంటి ఆశ వాళ్ళు వదులుకున్నారు. కానీ ఒకానొక సందర్భంలో వారు ఆలకించినటువంటి ఒక ఆచారం ఏమిటి అంటే, యెరూషలేము దేవాలయములో 2 గొర్రె పిల్లలను సమర్పిస్తే ఆ అన్నమ్మ గారి యొక్క గర్భము పండుతుంది, ఆ కడుపు పండుతుంది అని ఆలకించారు. వెంటనే సంతోషముతో ఆనందముతో ఈ అన్నమ్మ జ్వాకీము గారిని అన్నమ్మ గారు పంపించడానికి సిద్ధమైపోయారు. ఆయన్ని తయారు చేసేసింది. జ్వాకీము గారు సంతోషంతో యెరూషలేములకు బయలుదేరారు, దేవాలయానికి బయలుదేరారు. వెళ్ళారు. చాలా రోజులు ప్రయాణం చేసుకుని బయలుదేరి వెళ్ళినప్పుడు ఆయన ఉదయాన్నే తలస్నానం చేసి శుభ్రం చేసుకొని ఆ గొర్రె పిల్లల్ని తీసుకొని దేవాలయంలోనికి ప్రవేశించి అర్పించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అర్చకుడు వారి యొక్క అర్పణను తీసుకోలేదు. ఎందుకు? కారణం ఏంటి? పిల్లలు లేరండి. మీకు ఇంతవరకు పిల్లలు పుట్టలేదంటే మీరు ఏ తప్పు చేసుంటారో అని వారి యొక్క అర్పణను తిరస్కరించారు యాజకుడు. పాపం ఎంతో ఆశతో వెళ్ళాడు. ఈ ఆచారం పండుతుందేమో అని నమ్మకంతో వెళ్ళి ఇంటికి వెళితే అన్నమ్మకి ఏం సమాధానం చెప్పాలి? అర్పణను తీసుకోలేదు అని చెబితే ఆమె ఎక్కడ కూలిపోతుందో అని భయంతో ఇంటికి వెళ్లకుండా దారిలోనే అలా నిరాశతోటి వెళ్లకుండా తన యొక్క గొర్రెల మందలోనికి వెళ్తాడు. పాపం ఇన్ని రోజులు ప్రయాణం చేసుకుని వెళ్ళేసరికి మెరిసినటువంటి గడ్డం, అసలు గుర్తుపట్టలేనటువంటి ఆకృతి ఆయనలో కనిపిస్తూ ఉంటే సేవకులే గుర్తుపట్టలేకపోయారట. అప్పుడు చివరికి ఆయన మాటల యొక్క అర్థాన్ని తెలుసుకొని మాటల ద్వారా ఆయన్ని గుర్తుపెట్టుకొని ఆయనకి మంచినీళ్ళు పరిచర్య చేసి ఆయన్ని కుదుటపరిచారట. అప్పుడు ఆకాశం నుండి ఒక దేవదూత మరియమ్మ ఆ జ్వాకీముగా అన్నమ్మ గారికి కనిపించి, నీ పంట పండబోతుంది అని ఇద్దరికి, అన్నమ్మకి జ్వాకీముకి ఒకే దగ్గర ఎక్కడైతే అవమానం పొందుకున్నారో అక్కడికే వచ్చి కలుసుకోమని చెప్పింది. వెంటనే ఇద్దరు బయలుదేరారు. బంగారు దేవాలయం దగ్గర ఇద్దరు కలుసుకొని ముఖాముఖి చూసి, చాలా రోజులు అవుతుంది కదా, ముఖాముఖి చూసి ఏడ్చుకొని ఆలింగనం చేసుకొని సంతోషంతో ఒక వార్తను వాళ్ళు విన్నారు.
మీ గర్భం పండబోతుంది అని. అద్భుతంగా 9 నెలలు గడిచిన తర్వాత అమ్మ మరియ వారికి పుట్టింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి మరియకు ఏ పాపము సోకలేదు అనడానికి ఇదొక ఆధారం. తర్వాత దేవుడు ఏ పాపమైనా ఉంటే ఆమె ద్వారా ఈ లోకరక్షకుడిని ఎందుకు ప్రవేశపెడతారు? ఇతరులు ఎవరు లేరా? అంత అందగత్తె కానీ, అంత పుణ్యాత్మురాలు కానీ, ఆమె కన్నా ఇంకా గొప్ప పుణ్యాత్మురాలు కానీ ఒకవేళ ఉంటే వాళ్ళ ద్వారా ప్రవేశపెట్టేవారు. కానీ అంతగా ఎవరూ లేరు. ఆమె కన్నా పుణ్యాత్ములు కానీ, పాపము చేయనటువంటి వారు కానీ ఎవరు లేరు. మరియ తల్లిని ఒక్కరే దేవుడు జన్మ పాపము, ఇతర కర్మ పాపములు లేకుండా దేవుడు తయారు చేశాడు. అందుకని ఆమె పేరు జన్మ పాపం లేక ఉద్భవించిన రాజ్ఞి, అమలోద్భవి మాత అని అంటారు. దీనిని పురస్కరించుకుని ప్రియమైన సహోదరి సహోదరులారా, అమ్మ మరియ ఒక అద్భుతము కూడా చేసినటువంటిది, అద్భుతము కూడా దర్శనములు కూడా తెలియచేసినటువంటిది. 1858 సంవత్సరములో ఫ్రాన్స్ దేశములో లూర్దు నగరములో, అది ఒక చిన్న గ్రామం, అప్పుడు అమ్మ ఇచ్చినటువంటి దర్శనము. కొంతమంది పిల్లలు కొండ దగ్గరికి ఈ పొల్లలు ఏరుకోవడానికి, పొయ్యిలోకి పొల్లలు ఏరుకోవడానికి వెళ్ళారట. దాంట్లో ఒక అమ్మాయి పేరు బెర్నదెత్త. ఆమె పొలలు ఏరుకుంటూ ఉంటే ఒక అందమైన తెల్ల వస్త్రములు ధరించినటువంటి స్త్రీ ఆమెకు కనిపించిందంట. ఆమె ఎలా దర్శనమిచ్చిందంటే, తెల్లని వస్త్రములు ధరించి ఆమె నడుమునకు ఒక బ్లూ తాడు, రిబ్బన్, ఒక వస్త్రమును ఆమె కట్టుకొని దర్శనమిచ్చిందంట. నీలి రంగు కట్టుకొని దర్శనమిచ్చింది. చేతిలో జపమాల, ఆమె పాదముల మీద, ఆమె కాళ్ళ మీద రెండు గులాబీ పువ్వులు. ఈ విధంగా ఆమె దర్శనమిచ్చినప్పుడు బెర్నదెత్త ఆశ్చర్యపోయి భయభ్రాంతులకు గురైందంట. ఎవరో ఈమె దయ్యము అని అనుకున్నదట. ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. ఆ తీర్థ జలాలు ఉంటాయి కదా, తీర్థం, తర్వాత రోజు తీర్థం పట్టుకుని వచ్చిందంట. మళ్ళా కనిపిస్తే ఆ తీర్థం వేస్తే దెయ్యమేమో అనుకుని పారిపోతుందిలే అని అనుకుని తీర్థం పట్టుకుని వచ్చి తర్వాత రోజు కూడా కనిపించిందంట మరియ తల్లి. తీర్థం జల్లిందంట. పోతుందా? పోదు. ఎందుకు? దెయ్యం కాదు కదా. మరియ తల్లి అక్కడ చక్కగా నిలబడి ఇంకా ప్రకాశవంతమైనటువంటి తన యొక్క రూపాన్ని చూపించి నవ్వుతూ తనతో మాట్లాడిందంట. ఓ బాలిక, భయపడకు అని తనతో మాట్లాడినప్పుడు ఆమె ఈ విషయాన్ని ఉన్నటువంటి గ్రామస్తులందరికీ కూడా తెలియచేసిందంట. మరియ తల్లి చెప్పిందంట, నువ్వు విడువకుండా 2 వారాల పాటు ఇక్కడికి రా అని చెప్పిందంట. గ్రామస్తులను తీసుకొని ఆ కొండ దగ్గరకు ఈ బెర్నదెత్త గారు వెళ్ళారట. గ్రామస్తులు ఎవ్వరికీ కనిపించలేదు, స్వరం కూడా వారికి వినిపించలేదు. ఒక్క బెర్నదెత్తకు మాత్రమే ఆమె మాట్లాడుతూ ఉండేదట. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమె ఈ విధంగా చెప్పిందంట. మరియ తల్లి ఏమని చెప్పింది? నీవు పాపాత్ముల మారు మనసుకై ప్రార్థన చెయ్యి, ఉపవాసములను ఆచరించు అని బెర్నదెత్తమ్మకు సందేశాన్ని అందించిందంట. అప్పుడు బెర్నదెత్తమ్మ కూడా ఈ విషయాన్ని గ్రహించి తన దగ్గర ఉన్నటువంటి గురువుకి చెప్పిందంట. గురువు గారు కూడా నమ్మలేదు. అప్పుడు ఆమె నమ్మకపోయేసరికి మరొకసారి వెళ్ళి ఆమె దర్శనాన్ని చూసిందంట. అమ్మా, నిన్నెవరూ నమ్మడం లేదు, నాకు ఏదైనా ఒక నిదర్శనం చెప్పు, లేకపోతే నీ పేరు చెప్పమ్మా, నాకు ఇప్పటి వరకు పేరు చెప్పలేదు అంటే అప్పుడు చెప్పిందంట, నేను జన్మ పాప రహితోద్భవిని, అమలోద్భవి మాతను అని తన పేరుని చెప్పిందంట. తర్వాత ఈ బెర్నదెత్తమ్మ కూడా అక్కడ నేల మీద వంగి తన వేళ్లతో మట్టి తీసి ఒక చిన్న గుంత చేసిందంట. దాంట్లో అద్భుతంగా తేట నీళ్లు, మంచి నీళ్లు
పెలుబుకాయట, ఒక్కసారిగా పైకి వచ్చాయట. అది ఇప్పటికీ కూడా ఒక మహానది పారుతూ ఉందన్నమాట. మీరు చూడండి, అద్భుతం ఏంటంటే అక్కడికి వెళ్ళి ఆ నదిలో చాలామంది విశ్వాసముతో మునిగినటువంటి వారు, ఆ నీళ్లను పైన జల్లుకున్నటువంటి వారికి అద్భుతాలు జరిగాయట. అవి శాస్త్రీయంగా కూడా నిరూపించబడినటువంటి అద్భుతాలు. అనేక మంది అనారోగ్యస్తులు అక్కడికి వెళ్ళి విశ్వాసంతో మునిగినప్పుడు వారి యొక్క రోగాలు కూడా పోయాయట. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది నిజం, అద్భుతం ఇది. తర్వాత అక్కడ పరిశోధనలు జరిగాయి, మేత్రాలను వారు తెలుసుకున్నారు. నెమ్మదిగా మరియ తల్లి కోరుకున్నట్లు ఆమెకొక దేవాలయం కూడా నిర్మించమని ఆమె కోరుకున్నారు. ఆ గుహయందు, ఆమె కనిపించినటువంటి గుహయందు తర్వాత ప్రక్కనే ఒక దేవాలయము నిర్మించడం జరిగింది. ఇప్పటికీ అనేక మంది భక్తులు అక్కడికి వెళ్ళి ఆమె దర్శనాన్ని పొందుకుంటున్నారు. ఆ నీళ్లలో మునుగుతూ ఉన్నారు, నీళ్లను తెచ్చుకుంటున్నారు ఇంట్లకు. అనేక అద్భుతాలను కూడా వారు చవిచూస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లిని విశ్వసించుదాం, నమ్ముదాం, ఆమెను నమ్మి మేలులను పొందుకుందాం. ఏ పాపము ఎరుగునటువంటి తల్లి, ఆమె ప్రార్థనకు చాలా శక్తి ఉంది అని నమ్ముదాం. వాక్యము మనకి సెలవిస్తున్నట్లు, యాకోబు గారు తెలియచేస్తున్నట్లు, పుణ్యాత్ముల ప్రార్థనను దేవుడు ఆలకించును. అమ్మ మరియ ఏ పాపము ఎరుగునటువంటి తల్లి, ఖచ్చితంగా ఆమె ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు, మన యొక్క కోరికలను నెరవేరుస్తాడు. ఈ నమ్మకంతో తల్లికి మన మనవులను తెలియచేసుకుందాం. ప్రభు మనల్ని దీవించి కాపాడునుగాక. ఆమేన్.